చెప్పాలి. నిన్న ఒక ఆసక్తికరమైనటువంటిది. నీకు చేత కాకపోతే తప్పుకో నేను చేసి చూపిస్తా. ఆహ్, ఏది హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడారు. అసెంబ్లీలో ఈ కేఆర్ఎంబీ అదేవిధంగా ఈ కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డకు సంబంధించి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బురద రాజకీయాలు చేస్తుంది. ఎంత ఎక్కువ చేసి మాట్లాడినా కాళేశ్వరం తెలంగాణకు వరప్రాదని, ఇందులో మేము ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి విచారణకైనా సిద్ధం. రేవంత్ రాజీనామా చేయి, నేను ముఖ్యమంత్రిని రిపేర్ చేయిస్తా. కాళేశ్వరం కట్టినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారు, ఇప్పుడు అది తెలంగాణ ప్రజలకు సంబంధించింది కదా, మీరు ఒక ఎమ్మెల్యే ఉన్నారు కదా, అంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ముఖ్యమంత్రి అయితేనే రిపేర్ చేయిస్తారా? మీరు ఒక ఎమ్మెల్యే కదా, సలహా చేయొచ్చు కదా, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు కదా, మంత్రిగా ఉన్నారు కదా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిజంగా అయితే ఇగో ఆ కుంగిపోయినటువంటి బ్రిడ్జ్లను, పిల్లర్లను, మన ఇంట్లో దూలాలను తీసి మళ్ళీ ఇంకో కొత్త దూలాలను పెట్టినట్టుగా 2 దూలాలు అక్కడ పెడదాం, 2 వాసాలు పెడదాం అన్నట్టుగా చెప్పే మేడిగడ్డ అనేటువంటిది, కాళేశ్వరంలో 3 బ్యారేజీలు ఉంటాయి, 3 రిజర్వాయర్లు ఉంటాయి. మేడిగడ్డ ఒకటే కాదు, అన్నారం సుందిల్లో ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో దగ్గర ఎల్లంపల్లికి పోతాయి. ఆ నుంచి మల్లన్న సాగర్కు, మిగిలిన ఎల్ఎండికి, ఎన్ఎండికి దీనికి సంబంధించినటువంటి కాలువలు ఉంటాయి, అక్కడికి ఎత్తిపోస్తారు. మేడిగడ్డ అనేటువంటిది ప్రయారిటీ, మేడిగడ్డ నుంచే మొదలవ్వాలి. మేడిగడ్డ అనేటువంటిదే కీలకమైనటువంటిది. 4,000 కోట్లు 5,000 కోట్లు అక్కడ పెట్టారు కదా, ఆ 4,000 కోట్లకు సంబంధించి మేడిగడ్డ అనేటువంటిది తొలి ప్రాజెక్టు. అక్కడ నుంచి ఎత్తి మళ్ళీ మీరు అన్నారంకు, ఆ నుంచి సుందీళ్ళకి ఎత్తిపోయాలి కదా. అసలు మేడిగడ్డలే నీటి నిల్వకు ఇప్పుడు ఉన్నటువంటి పగుళ్ళ వల్ల నీటి నిల్వ సాధ్యం కాదు అనేటువంటి తేలిపోయింది. మేడిగడ్డలో నీళ్లు ఉంటేనే అన్నారం పోతే, అన్నారంలో నీళ్లు ఉంటే సుందిళ్ళకి పోతే, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లి పోతే, తర్వాత కిందికి పారబోస్తారు. కానీ అసలు మేడిగడ్డ దగ్గరనే నీళ్లు నిలవకపోతే కాళేశ్వరం నీళ్ళు ఇంకెక్కడికి ఎత్తిపోస్తారు? 3 రకాల ప్లాంట్లు ఉండాలి, 3 రకాల నీళ్లు ఎత్తిపోయాలి. కీలకమైనటువంటిది మొట్టమొదటి ప్రాజెక్టు మేడిగడ్డ. మేడిగడ్డలోనే ఈ ఉన్నటువంటి 84 గేట్లు పెట్టి బ్యారేజు అక్కడ ఉన్నటువంటి దాంట్లో నీటిని నిల్వ చేయాలి. ఆ మేడిగడ్డలనే పిల్లర్లు కూలిపోయినాయి, 2 కూలిపోయినాయి, 3 కూలిపోయినాయి, 4కి పగుళ్ళు వచ్చినాయి. అరే మనిషి జ్వరపడేంత పగుళ్ళు వచ్చిన తర్వాత అది ఎట్లా నిలబడుతుంది? ఆ 4 పిల్లర్లను ఎట్లా రిపేర్ చేసి మిగిలిన బ్రిడ్జ్ను కట్టగలుగుతారు? ఆ 4 పిల్లర్లో 3 పిల్లర్లో రిపేర్ చేయాలంటే ఉన్న నీళ్ళన్నింటినీ తోడేయాల్సిందే కదా, నీళ్ళన్నింటినీ కిందికి పోవాల్సిందే కదా. మరి కట్టేం లాభం? అంటే 2019లో కూడా గతంలో దాని కెపాసిటీకి సంబంధించినటువంటి భయం ఏర్పడిన తర్వాత నీళ్లు కిందికి వదిలేసినటువంటిది వాస్తవం. మేడిగడ్డకు సంబంధించినటువంటిది దోపిడీ అనేటువంటిది వాస్తవం అనేటువంటిది బయటకు వచ్చింది. తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకొని, కేసీఆర్ ఉన్నంతకాలం ముఖ్యమంత్రిని కాలేను అనేటువంటి మనసులో మాట మాత్రం హరీష్ రావు గారు బయటపెట్టారు. ఎన్నటికైనా ఒక ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి కోరికను దీంట్లో వెలుబుచ్చారు. అంటే చెప్పకనే చెప్పినట్టుగా హరీష్ రావు గారు నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం బయటపెట్టిరు. అది బీఆర్ఎస్లో ఎన్ని రోజుల పాటు అధికారంలో ఉండి కేసీఆర్ కేటీఆర్ ఎదుట చెప్పలేనటువంటి మాటలను, అన్ని రోజులు మనసులో ఉన్నటువంటి మాటలు ఒకసారిగా బయటికి మాత్రం వచ్చినాయి. నేను రిపేర్ చేపిస్తా, రేవంత్ రాజీనామా చేయి. మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడనిచ్చారు కదా. అవును, అవి 4 కూలిపోయినటువంటి మీరు కూడా ఒప్పుకుంటారు కదా. 1 2 కూలిపోతే బ్యారేజీ కుంగుపాటుపై ఇలాంటి విచారణకు సిద్ధమే ఉన్నది. వాళ్ళు విచారణ చేస్తలేరు, మీరు విచారణ చేయనిస్తలేరు. వాళ్ళు కూడా సిట్టింగ్ జడ్జి కోసమే మేము చేస్తాం, సిట్టింగ్ జడ్జి ఉంటే సరిపోతుంది, మాకు మిగిలింది అక్కర్లేదు అనేటువంటి విషయాన్ని మీరు చెప్తున్నారు. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి. సో దీనికి సంబంధించినటువంటి అంశంలో మేడిగడ్డలో హరీష్ రావు ఒక్కసారిగా తన మనసులో మాటను మాత్రం బయటపెట్టారు. రెండో అంశము, మీరు ముఖ్యమంత్రి అయితేనే చేయించాల్సినటువంటి అవసరం మాత్రం లేదు. ప్రతిపక్షంలో ఉండి రండి మేము చేయిస్తాం, చూపిస్తాం, రండి మేము గైడెన్స్ ఇస్తాము, మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాము, అక్కడ 10 ఏళ్ళకు సంబంధించిన బ్యారేజీ 5 ఏళ్ళు నేనే పర్యవేక్షణ చేసినా కాబట్టి నేను తోలుకపోతా రండి అనేటువంటి మాట ఎందుకు మాట్లాడతలేరు? ఈ విషయాన్ని మాత్రం చేయాలి.